హరే కృష్ణ. అందరికీ కూడా స్వాగతం అండి మన తెలుగు గీత కార్యక్రమానికి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగంలో మనము 31, 32 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇంద్రియస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవ సమాగేచ్ఛాత్ తౌ హ్యాస్య పరిపంధినో. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఒక నిమిషం అండి, సారీ. సో మనకి 31వ శ్లోకము. ఒక నిమిషం. నిమిషం అండి, ప్రెజెంటేషన్లో సమ్ ప్రాబ్లమ్ అయింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో 31వ శ్లోకం అండి, ప్రెజెంటేషన్ కొంచెం ప్రాబ్లం అయింది. సో 31వ శ్లోకం. ఏ మే మతమిదం నిత్యా మనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తేపి కర్మభి. నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడవడగలరు. 32వ శ్లోకము. ఏ త్వేద్వాభ్యాసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢం స్థాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ అసూయతో ఈ ఉపదేశములను మన్నింపగా అనుసరింపని వారులు జ్ఞానరహితులుగను మూఢులుగను పూర్ణత్వమును పొందు యత్నములో నాశనము నొందిన వారుగను భావింపబడుదురు. సో చాలా మంచి సెక్షన్ లో ఉన్నామండి మనము. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. సో ఈ యొక్క అధ్యాయం మనము 3వ అధ్యాయము కర్మయోగంలో ఉన్నాం అన్నమాట. సో మనము పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక కర్మలు మనము చేస్తూనే ఉండాలన్నమాట. సో ఆ కర్మలన్నీ కూడా మనము ఏ విధంగా చేయాలి,
ఏ విధమైనటువంటి చైతన్యంతో చేయాలనేటువంటి విషయాలు మనకి స్వామి యొక్క అధ్యాయంలోను ఇంకా డీటెయిల్డ్ గా మనకి 5వ అధ్యాయంలో కూడా స్వామి చెప్తారనమాట. సో ఇక్కడ చూస్తే కనుక చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్ లో ఉన్నాం మనం. సో మనం 27వ శ్లోకంలో చూసాం మనం. ఏం చూసాం మనము? ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. సో జీవులందరూ ఎవరైతే బద్ధ జీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎలా చేస్తున్నారంట కర్మలు? మిథ్యాహంకారము చేత మోహ పరవశులై చేస్తూ ఉన్నారు. ఎవరైతే బద్ధ జీవులైనటువంటి జీవాత్మలందరూ కూడా. కానీ వాస్తవానికి ప్రకృతి త్రిగుణాల చేతనే యొక్క కర్మలన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి. కానీ ఎవరైతే బద్ధజీవుడు జీవాత్మ ఉన్నాడో వాడు ఏమనుకుంటున్నాడు? నేనే కర్తను, నేనే ఈ కర్మలన్నింటినీ కూడా చేశాను అని చెప్పేసి వాడు ఆ యొక్క మిథ్యాహంకారంతో ఆ విధంగా భావిస్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా మనకి ఈ యొక్క కర్మలు చేయడానికి ఫ్రీ విల్, స్వతంత్రము, అదేవిధంగా బాధ్యత రెండూ ఉన్నాయన్నమాట. అవి ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట. ఏదైనా ఒక పని జరుగుతుంది, ఏదైనా ఒక కర్మ జరుగుతూ ఉంది అని అంటే కనుక దానిలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. మనం ఒక్కళ్ళమే చేసేస్తాను, ఇంకా చెప్పాలి అని అంటే కనుక మనందరం కూడా ఎలా అనుకుంటాం? మన యొక్క దేహాత్మ భావనలో ఉన్నాం కాబట్టి మనం అందరం మన యొక్క శరీరం ఒక్కటే కాబట్టి అని అనుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా నేనే చేసేస్తున్నాను మొత్తం అంతా అనుకుంటాం అన్నమాట. కానీ ఏదైనా సరే ఒక చిన్న పని దగ్గర నుంచి పెద్ద పెద్ద పని దాకా జరగాలి అంటే కనుక 5 రకాలైనటువంటి కారణాలు ఉంటాయన్నమాట. సో మొట్టమొదటిది ఏంటి? అధిష్టానం. సో ఎక్కడైతే కనుక ఆ యొక్క పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయో, సో ఆ యొక్క ప్రదేశం కానీ లేకపోతే కనుక జీవుడి యొక్క శరీరం కానీ, ఈ రెండు, ఇది మొట్టమొదటి కారణం. అది ఉండాలి. రెండవది ఎవరు ఉండాలి? కర్త. కర్త అంటే కనుక యొక్క జీవాత్మ. సో ఎవరైతే కనుక యొక్క పని చేస్తున్నారో ఆ యొక్క మిథ్యాహంకారంలో తేలి ఆడుతూ పని చేస్తూ ఉన్నారో వాళ్ళు కర్త, రెండవ కారణం. ఇంకా మూడవది ఏంటి? కారణం అంటే కనుక ఇంద్రియాలు. మన యొక్క ఇంద్రియాలు ఏవైతే కనుక పనిముట్లు కావాలో ఆ పని చేయడానికి ఇంద్రియాలు కావాలి మనకి. జ్ఞానేంద్రియాలు 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు, 5 రకాలైనటువంటి కర్మేంద్రియాలు. ఇంకా నాలుగవది ఏంటి? చేష్ట. చేష్ట అంటే కనుక మనము ఏవైతే కనుక ఆ యొక్క పనులన్నీ కూడా జరగాలి అని అంటే కనుక మనకి మన యొక్క శరీరంలో కూడాను ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది. అవి ఏంటంటే కనుక లైఫ్ ఎయిర్స్ అన్నమాట. మన యొక్క శరీరంలో కూడా ఏంటంటే గనక మన యొక్క శరీరము హైడ్రో న్యూమాటిక్ మిషన్ లాంటిదన్నమాట. సో అందులో అన్ని కూడా గాలితోటి, న్యూమాటిక్ అంటే గనక గాలి ప్రెషర్స్ తోటి అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే స్వామి ఏం చెప్పారు? యంత్రారూఢాని మాయయా. సో జీవుడే ఎవరు? ఒక యంత్రం, ఒక మిషన్ మీద కూర్చొని ఉన్నాడు జీవుడు. అవి ఎలా పనిచేస్తుంది ఆ యొక్క మిషన్? న్యూమాటిక్ మిషన్ అన్నమాట, హైడ్రో న్యూమాటిక్ మిషన్. సో నీటితోనూ అదే విధంగా న్యూమాటిక్ అంటే కనుక గాలి ఒత్తిడితోనూ అది పనిచేస్తూ ఉంటుంది. మన యొక్క శరీరంలో ఆ యొక్క గాలి ఉంటుందన్నమాట. సైకిల్స్ ఉంటాయి. సో దాని ద్వారా అన్ని పనిచేస్తూ ఉంటాయి. సో వీటన్నింటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి? 5వ కారణం దైవం. ఎవరైతే కనుక పరమాత్మ మనందరి హృదయాల్లో కూడా కూర్చుని ఉన్నారో, సో ఆయన యొక్క పర్మిషన్ తోనే, ఆయన యొక్క శాంక్షన్ తోనే ప్రతి పని కూడా జరుగుతూ ఉందని. ఈ యొక్క 5 రకాలైనటువంటి కారణాలు. ఈ 5 కారణాలలో ఏ ఒక్కటి లోపించినా సరే మనం చేయలేం ఆ పని. సో కానీ జీవుడు మాత్రం ఏమనుకుంటున్నాడు? మొత్తం నేనే చేసేస్తున్నాను. వాడు కాకుండా ఇంకా 4 రకాలైనటువంటి కారణాలు. ఆ 4 కలిసొస్తేనే వాడు ఏదైనా సరే ఒక పని చేయగలడు. లేకపోతే కనుక సక్సెస్ సాధించగలడు. సో తర్వాత మనకి స్వామి ఇదే అధ్యాయంలో చెప్పారు. ఏం చెప్పారు మనకి? సో నిన్నటి శ్లోకంలో మనం చూసాం అన్నమాట. సో చాలా చక్కగా చెప్పారు. సో కాబట్టి అర్జునుడికి చెప్తున్నారు స్వామి. ఏం చెప్పారు మనకి? నన్ను కూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడై. సో కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పారు మళ్ళీ స్వామి. సో నా గురించి పూర్తి జ్ఞానం తెలుసుకుని. రెండవది ఏం చెప్పారు? ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి ఫలితాల పట్ల కూడా ఆసక్తి లేకుండా. మూడవది ఏదైతే గనక అటాచ్మెంట్ అన్నమాట, మమత్వం ఏదైతే ఉందో
సో ఆ యొక్క మమత్వం లేకుండా కర్మలన్నింటినీ కూడా స్వామికి అర్పించు అని చెప్పని అంటున్నారు. సో నేను ఎవరికో ఇచ్చేయాలి కదా ఈ కర్మలు, స్వామికి అర్పించాలి కదా, సో ఎలాగోలాగా చేసేస్తానులే నేను ఆ, అని చెప్పేసి అశ్రద్ధగా చేయడం కాదనమాట. సో ఎలాగా అంటగా మాంద్యమును విడిచి యుద్ధము చేయము. సో ఏదైతే గనక ఉందో మాంద్యం, ఆ, సో ఆసక్తి లేకుండా చెయ్యవద్దు, మాంద్యాన్ని విడిచి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పేసి మనకు యొక్క 30వ శ్లోకంలో మనం చూసాం. సో ఈ రోజు మనకి స్వామి చెప్తున్నారన్నమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో, సో ఎవరైతే కనుక పరిపూర్ణత్వాన్ని సాధించాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు స్వామి ఏం చేయాలని చెప్పి. నిన్న చెప్పారు. సో ఈ రోజు మనకి 2 రకాలైనటువంటి విషయాలు చెప్తారు. ఎవరైతే కనుక పాటిస్తారో వాళ్ళకేం జరుగుతుంది, ఎవరైతే కనుక పాటించరో వాళ్ళకేం జరుగుతుంది అనేటువంటిది చూద్దాం అనమాట. స్వామి ఒక రకంగా ఆ చెయ్యమని చెప్పి ఎంకరేజ్మెంట్, చెయ్యకపోతే గనక నీకు కలిగేటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది చెప్తున్నారనమాట. సో ఎంతమంది యొక్క కృష్ణ చైతన్య మార్గంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు, లేదండి మేము స్లోగా వెళ్తామండి, చాలా ఏం కంగారేం లేదండి అని అనుకుంటారు. ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? సో కొన్ని హ్యాండ్సే రైజ్ అయినాయి, ఇంకా అందరూ రైజ్ అవ్వాలి. సో అందరూ చాలా స్లో, ఇంకా చాలా మంది స్లోగా వెళ్ళాలని అనుకుంటున్నారేమో. లేదు ప్రభుజీ. పర్వాలేదులే, ఇంకా బోల్డ్ లైఫ్ టైం ఉంది మనకి, చేద్దాంలే చూద్దాం అని అనుకుంటున్నారేమో. ఓకే. సో సో వెళ్ళాలి ఆ విధంగా అని అనుకుంటే గనక ఈరోజు చెప్పబోయేటువంటి విషయాలు చాలా శ్రద్ధగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఏమిటి ఈ యొక్క నిమిషం, ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గంలో మనం ఎవరైతే కనుక ముందుకు వెళ్ళాలి, చాలా వేగంగా వెళ్ళాలి అని అనుకుంటుంటే కనుక, సో వాళ్ళు కొన్ని విషయాలు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చాలా పెంపొందించుకోవాలన్నమాట. అదేంటి అంటే కనుక దృఢమైనటువంటి శ్రద్ధ, ఫెయిత్, శ్రద్ధ నమ్మకం అన్నమాట. దృఢమైనటువంటి శ్రద్ధ నమ్మకం అనేటువంటిది మనం పెంపొందించుకోవాలన్నమాట. సో ఎవరైనా సరే ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గంలో అదే యొక్క ఆధ్యాత్మిక పద్ధతిలో చాలా వేగంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి మొట్టమొదటిది కావాల్సింది ఏంటంటే కనుక శ్రద్ధ ఉండాలి, దృఢమైనటువంటి శ్రద్ధ ఉండాలి. తర్వాత రెండవది ఏం కావాలి, స్వామి పట్ల అసూయ లేకుండా స్వామి చెప్పినటువంటి ఏవైతే కనుక విషయాలు ఉన్నాయో, బోధనలు ఏవైతే ఉన్నాయో, స్వామి ఏవైతే కనుక చెయ్యమని చెప్పారో వాటిని అన్నిటినీ కూడా పాటించడం. సో ఈ రెండు కూడా చేస్తే గనక మనము చాలా చాలా వేగంగా యొక్క కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు వెళ్తాం. ఎందుకు మనం చెయ్యాలి, నేను ఎందుకు చెయ్యాలి, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఎందుకు చేయాలి, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను కదా అని అంటే కనుక దాని గురించి కూడా మనము కొంచెం సేపట్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ యొక్క కృష్ణ చైతన్యం అనేటువంటిది ఏంటంటే కనుక ఇది శాశ్వతం అన్నమాట, ఈ యొక్క సత్యం అన్నమాట, శాశ్వతమైనటువంటి సత్యం అన్నమాట. సో ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మొత్తం వేద జ్ఞాన సారంలో అంతా కూడా చెప్పారన్నమాట. సో అదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా ఈ సెక్షన్ లో చెప్పడం జరిగింది అన్నమాట. సో మనం రోజు కూడా చాలా పనులు చేస్తూ ఉంటాం. విద్యార్థులు అయితే కనుక ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, స్కూల్ కు వెళ్తూ ఉంటారు. సో అదే విధంగా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో బాసులు ఇచ్చిన టార్గెట్లు, ఇయర్లీ టార్గెట్లు, మంత్లీ టార్గెట్లు, అవి నేను అచీవ్ అవ్వాలని చెప్పేసి వాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇంకా బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్తలు అయితే కనుక వాళ్ళకు కూడా ఏవో సొంతంగా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్లు ఏవో ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే కనుక పరుగులు పెడుతూ ఉన్నారనమాట. లేకపోతే కనుక ఇంద్రియాలు నేను అది సాధించాలి, ఇది సాధించాలి అని చెప్పి పరుగులు పెడుతూ ఉన్నాం.
సో కానీ ఏమవుతుంది, ఒక్కొక్కసారి మనం చెప్పుకున్నటువంటి 5 కారణాల వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాళ్ళకి విజయం వస్తుంది, సాధించగలుగుతారు అనుకున్నటువంటి వాటిని. ఒక్కొక్కసారి సాధించలేకపోతారు. సాధిస్తే గనక ఇంకెలా ఉంటున్నారు వాళ్ళు, ఆగట్లేదు, ఇంకా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు, చాలా గర్వంతో విర్రవీగిపోతున్నారు. ఒకవేళ సాధించలేకపోతే కనుక ఎలా అవుతున్నారు వాళ్ళు, డిప్రెషన్ కు గురైపోతున్నారు, చాలా చివరిగా వెళ్ళి ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటున్నారు అనమాట. చిన్న చిన్న విషయాలకే, ఏదో ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాననో, లేకపోతే పక్కింటి ఆయన ఏదో అన్నాడనో, ఆఫీసులో బాస్ తిట్టాడనో, స్కూల్లో టీచర్ గారు మందలించారనో అందరి ముందు, లేకపోతే గనక ఎవరో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, ఆ అమ్మాయి వద్దని అందనో. సో ఇలాగ ప్రతి చిన్నదానికి కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసేసుకుంటున్నారు అన్నమాట. కానీ వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి శాంతి లేకుండా ఉంటుంది. సో వాళ్ళకి నిజమైనటువంటి శాంతితోటి వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు గడిపి, సో వాళ్ళు భగవద్ధామానికి చేరుకోవాలనేటువంటి అల్టిమేట్ టార్గెట్ వెళ్ళాలి అంటే కనుక స్వామి ఇక్కడ మనకి ఈ సెక్షన్ లో పర్టికులర్ గా చెప్పిన విధంగా మన యొక్క కర్మలు చేయాలన్నమాట. సో ఏం చెప్పారు స్వామి మనకి, నన్ను గూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానం కలవాడై, నాకున్నటువంటి యొక్క నా జ్ఞానం ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా జ్ఞానం తెలుసుకుని, ఎటువంటి ఫలాపేక్ష కూడా లేకుండా, ఏవైతే మనం పని చేస్తాం, పని చేసిన తర్వాత రకరకాల ఫలితాలు వస్తాయి, వాటి పట్ల మనకి ఎటువంటి ఆసక్తి కూడా లేకుండా, వాటి మీద వచ్చిన తర్వాత వాటి మీద అటాచ్మెంట్ లేకుండా ఎలా చేయమంటున్నారు, వాటిలన్నిటినీ కూడా, కర్మలన్నిటినీ కూడా స్వామికి అర్పించి పని చేయమంటున్నారు అన్నమాట స్వామి. నిరాశిర్ నిర్మమో. సో నిర్మమో అంటే కనుక ఏంటంటే ఏది కూడా నాకు సంబంధించింది కాదు, దేనికి కూడా నేను యజమానిని కాదు అనేటువంటి భావన కలిగి ఉండడం. సో రెండవది ఏంటి, నిరాశిర్ అంటే కనుక ఇది నాది అని చెప్పేసి కొంచెం కూడా అనుకోకపోవడం అన్నమాట. మొదటిది నాది అని అనుకోకపోవడం, రెండవది నాది అని చెప్పి క్లెయిమ్ చేయటం అన్నమాట. సో రెండు కూడా చేయకుండా మనం మాంద్యాన్ని వదిలిపెట్టి విగత జ్వర, మన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తే కనుక ఎటువంటి రిలక్టెన్స్ అన్నమాట, ఎటువంటి బద్ధకము లేకుండా చేస్తే గనక మనం ఏమవుతాం, మన జీవితంలో చాలా ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలం అన్నమాట. లేకపోతే కనుక ఒక భౌతిక ప్రపంచంలో మనము చాలా కష్టం అన్నమాట ముందుకు వెళ్ళడం. సో ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా ప్రశాంతంగా హ్యాపీగా భగవద్ధామానికి వెళ్ళగలరు అన్నమాట, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్నా సరే అన్నమాట. ఇప్పుడు చూస్తే కనుక మనకేంటి, ఇక భగవద్గీత అనేటువంటిది నిత్య సత్యం అన్నమాట. ఎప్పటి నుంచి ఉంది అంటే భగవద్గీత ఏదో 5000 సంవత్సరాల ముందు నుంచి కాదన్నమాట. ఇది ఎప్పుడు టైం ఇమ్మెమోరియల్, సృష్టి ప్రారంభం నుంచి కూడా యొక్క భగవద్గీత అనేటువంటిది ఉంది. దాన్ని మనం 4వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం స్టార్టింగ్ లో, యొక్క గురు శిష్య పరంపరలో ఏ విధంగా ఉందని. ఈ భగవద్గీత అనేటువంటిది స్వామి అప్పుడు చెప్పారు, అప్పుడు ఇచ్చారు ఈ యొక్క జ్ఞానాన్ని. అది ఏమైనా మారుతుందా అండి? భగవద్గీత అమెండ్మెంట్ చేస్తున్నారా? ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ అని చెప్పేసి. కానీ మన యొక్క రాజ్యాంగం అయితే కనుక ఎప్పుడు మనకి ఇంచుమించు ఒక 73 సంవత్సరాలు 74 సంవత్సరాల క్రితం మనం దాన్ని వాడడం మొదలు పెట్టాం తయారు చేసిన తర్వాత. ఇప్పటికి ఎన్నిసార్లు దాన్ని మార్చారు, ఎవరికైనా ఐడియా ఉందండి? రాజ్యాంగాన్ని ఎన్ని అమెండ్మెంట్లు చేశారు ఇప్పటిదాకా? మారుస్తూనే ఉంటారు, ప్రభుజీ మారుస్తూనే ఉంటారు. మారుస్తూనే ఉంటారు. ఇప్పటిదాకా అయితే కనుక ఆశ్చర్యపోతారు, 106 సార్లు దానికి అమెండ్మెంట్లు చేశారు. 106 సార్లు అంటే కనుక ఇంచుమించు 73 సంవత్సరాల్లో 106 సార్లు అమెండ్మెంట్ చేశారంటే కనుక ప్రతి 9 నెలలకి దాన్ని మారుస్తూనే ఉన్నారు. ప్రతి 9 నెలలకి మారిపోతుంది. కానీ భగవద్గీత ఎన్నాళ్ళ నుంచి ఉంది? కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి నుంచి ఉన్నా సరే భగవద్గీత అదే, నో చేంజ్. ఎందుకంటే అది నిత్య సత్యం కాబట్టి. కానీ ఇంకా ఏం చేస్తున్నాం, ఈ యొక్క భగవద్గీతని ఎలాగ మనము చదవాలి అని అంటే కనుక మనము చాలా నమ్మకంతో చదవాలి, శ్రద్ధతోటి నమ్మకంతో చదవాలి. సో చాలా మంది ఏంటంటే కనుక యొక్క భగవద్గీతని వాళ్ళ యొక్క ఇష్టం వచ్చినట్లు కామెంటరీ, వాళ్ళు భగవద్గీత అని పేరు పెడతారు, లోపల వాళ్ళ గీత, కృష్ణుడు చెప్పిన గీత ఉండదు,
వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి గీతలు వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో అటువంటి భగవద్గీతలు చదవడం మూలంగా ఎటువంటి లాభం లేదు. సో అటువంటి వాళ్ళకి కానీ, అటువంటి భగవద్గీత చదివేటువంటి వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క కర్మ బంధనాల నుంచి విముక్తి అనేటువంటిది కలగదు. ఇంకా ఎలా ఉంటుంది, వాళ్ళు చెప్పేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉండదు. నమ్మకం లేకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు చెప్పారు అని చెప్పేసి అవన్నీ కూడా పాటిస్తూ ఉంటారనమాట. దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఉందన్నమాట. కానీ ప్రజలు రియలైజ్ అవ్వరు అనమాట. ఇది హిస్టరీ అన్నమాట, మనకు జరిగింది నియర్ పాస్ట్ లోనే అన్నమాట. చైనాలో జరిగింది అనమాట ఈ యొక్క విషయం. దీన్ని ఏమంటారు అంటే కనుక గ్రేట్ స్పారో క్యాంపెయిన్ అంటారు అనమాట. సో 1956లో జరిగింది అనమాట. 1956 నుంచి 58 నుంచి ఇన్ఫాక్ట్ ఇది స్టార్ట్ అయింది. సో 1960, 65 దాకా వాళ్ళు చాలా బాధలు పడ్డారు. సో 1960లో అయితే కనుక చైనాలో అతి పెద్ద కరువు వచ్చిందనమాట. చాలా పెద్దదన్నమాట. ఇండియాలో కూడా చాలా కరువులు వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళ టైంలో అనమాట. అవన్నీ కూడా మ్యాన్ మేడ్ అనమాట. ఎందుకంటే కరువు నిజంగా లేదు, పంటలు పండినవి. కానీ వాటిలన్నిటిని కూడా గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పంటలన్నిటినీ కూడా వాళ్ళు యుద్ధం కోసం అని చెప్పేసి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం కోసం వాళ్ళంతా కూడా అక్కడ తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి ప్రజలకు లేకుండా కరువు వచ్చిందనమాట. బెంగాల్ ఫెమిన్ అంటారు. సో బెంగాల్లో కూడా ఆ విధమైనటువంటి గొప్ప కరువు వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే కనుక దొరికిన వాటిని తీసుకెళ్ళిపోవడం. కానీ చైనాలో డిఫరెంట్. ఏం చేశారు చైనాలో అంటే కనుక 1958లో ఎప్పుడైతే కనుక అప్పటి పాలకులు మావోయిస్టులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏం చేశారంట, సో ప్రతిదీ కూడా డెవలప్ చేసేయాలి అని చెప్పేసి అనుకున్నారంట వాళ్ళు చాలా ఎక్కువగా. దానికి ఏం చేశారు, ప్రజలందరికీ కూడా చెప్పారంట వాళ్ళు. చూశారు, మీరు పంటలు పండిస్తున్నారా? పండిస్తున్నామండి. సో పంటలు పండిస్తూ ఉంటే కనుక ఈ యొక్క పిచ్చుకలు ఉంటాయి కదండి, చిన్న చిన్నవి, అవి వచ్చి మీ యొక్క ధాన్యాల్ని తినేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. ఆ ధాన్యాలన్నీ కూడా తినేయటం మూలంగా ఏమైపోతుంది, వాళ్ళు ఏవో కాకిలెక్కలు వేశారనమాట. సో ప్రతి ఏడాది కూడాను ఇన్ని లక్షల టన్నుల ధాన్యాల్ని ఈ యొక్క స్పారోస్ ఏవైతే కనుక పిచ్చుకలు ఉన్నాయో అవన్నీ కూడా తినేస్తున్నాయి. సో ఇవి కనుక మనకి మిగిలితే కనుక ఇంకా మనకి చాలా మందికి ధాన్యాలు దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు ఎంత మూర్ఖంగా చెప్పారో అని అంటే కనుక, మీకు ఎక్కడైతే కనుక ఈ యొక్క పిచ్చుకలు దొరుకుతాయో వాటిని చంపేమన్నారు. ప్రజలందరికీ కూడా చెప్పారు, అడ్వర్టైజ్మెంట్ చేశారు, న్యూస్ పేపర్స్ లో పెట్టారు. ఈ పిచ్చుకలే కాదు, ఏవైతే ఎలకలు ఉన్నాయో ఎలకలు కూడా తినేస్తున్నాయి మీ ధాన్యాలు. అదేవిధంగా ఈ యొక్క దోమలు, అదేవిధంగా ఈ యొక్క ఎగిరేటువంటి చిన్న చిన్న కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా చంపేమన్నారు. ఏది పడితే అది చంపేమన్నారు. సో వీళ్ళు ఏం చేశారు, ప్రజలందరూ కూడా మూర్ఖంగా వాళ్ళు పాలకులు చెప్పారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పిచ్చుకలు ఎక్కడైతే కనబడుతున్నాయో వెంటనే వాటిని తరిమేయడం మొదలు పెట్టారన్నమాట. ఎందుకంటే పిచ్చుకల్ని పట్టుకుని చంపడం అనేటువంటి చాలా కష్టం, చాలా ఫాస్ట్ గా ఎగిరిపోతాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారు, ఈ యొక్క పిచ్చుకల్ని తరమడం మొదలు పెట్టారు, ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నమాట. ఇంచుమించు పిచ్చుకలు ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోవడానికి, ల్యాండ్ అవ్వడానికి ఉండే ప్రదేశం కూడా దొరకలేదన్నమాట. ఇంకా పిచ్చుకలు అలా ఎగిరి 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 ఇంక ఓపిక లేక, తినడానికి తిండి లేక వాటంతటవే ఎగరలేక పైనుంచి కింద పడి చచ్చిపోయినాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల లక్షల పిచ్చుకలన్నీ కూడా చనిపోయినాయి. ఎప్పుడు మొదలు పెట్టారు ఇది? 1958లో మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత ఏం జరిగింది, దాని రిజల్ట్ వస్తుంది కదా వెంటనే. స్వామి భగవంతుడు చూస్తూ ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు, వస్తుంది రిజల్ట్. వెయిట్ చేయాలి అంతే కొంచెం. కానీ రిజల్ట్ వెంటనే వచ్చేసింది ఇక్కడ. ఒక్కొక్కసారి బాగా ఎక్కువ టైం పడుతుంది, ఒక్కొక్కసారి వెంటనే వచ్చేస్తుంది. రిజల్ట్ ఎప్పుడు వచ్చేసింది? 58లో ఈ పని మొదలు పెట్టారు. 1958లో 1960లో రిజల్ట్ వచ్చేసింది. ఏంటి, వెంటనే పెద్ద కరువు వచ్చేసిందంట వాళ్ళకి. ఎలా వచ్చింది కరువు? పంటలు పండలేదు. పంటలు పండలేదు అని అంటే గనక వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? వర్షాలు రాలేదా అంటే అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ యొక్క కీటకాలు బాగా పెరిగిపోయినాయి అంట. కీటకాలు బాగా పెరిగిపోయినాయి అంట. పెరిగిపోయి వాటికి ఒక్కొక్కసారి మనకు కూడా రీసెంట్ గా చూసాం అనమాట, స్వార్మ్ అంటారు అనమాట. గాల్లో ఎగిరేవి దండు, ఒక పెద్ద గుంపులాగా వస్తాయి అనమాట. వచ్చి మొత్తం ఏది దొరికితే కనుక దాని వేలో అన్ని కూడా తినేస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఆ విధంగా కీటకాలు బాగా పెరిగిపోయినాయి అంట. పెరిగిపోయి ఏవైతే కనుక వీళ్ళు పంటలు వేసారో ప్రతిదీ కూడా తినేసినాయి అంట, చాలా భయంకరంగా. సో ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కీటకాలు సడన్ గా అంటే కనుక వాళ్ళకి తర్వాత అర్థమైంది అనమాట. ఏవైతే కనుక ఈ పిచ్చుకల్ని చంపేశారో, పిచ్చుకలు ఏంటి కొంచెం ఆహార ధాన్యాలు తింటాయి, తృణధాన్యాలు అవన్నీ కూడా తింటాయి, కింద పడిపోయినాయి పాపం అవన్నీ తింటూ ఉంటాయి. ఏం డైరెక్ట్ గా అవేం తినవు, ఏదో కింద పడిపోయినాయి అక్కడక్కడ పంటల్లో పొలాల్లో పడిపోయినాయి అవి తీసుకుని తింటూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ పిచ్చుకల్ని చంపేయడం మూలంగా ఆ పిచ్చుకలు అవే కాకుండా ఇంకా ఏం తింటాయి అంటే కనుక ఈ యొక్క కీటకాలను తినేవన్నమాట. సో ఎప్పుడైతే పిచ్చుకలను అన్నింటినీ కూడా వీళ్ళు మాస్ గా చంపేశారో, ఈ కీటకాలు బాగా పెరిగిపోయి ఏం చేశాయి, ఆ యొక్క పంటల మీద పడి మొత్తం పంటలన్నీ కూడా నాశనం చేసేస్తాయి. వీళ్ళ దగ్గర 1960లో కరువు వచ్చింది, పంటలు లేవు. కానీ వీళ్ళ యొక్క గవర్నమెంట్ గోడౌన్స్ లో ఇవన్నీ పంటలన్నీ ఉన్నాయి, ఫుడ్ ప్రొడ్యూస్. కానీ వాళ్ళు ఏం చేశారు, ప్రజలకు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోవడం మూలంగా ప్రజలు చాలా మంది చనిపోయారు అనమాట. చాలా మంది ఎంత ఘోరంగా తయారైందంటే కనుక ఒకళ్ళనొకళ్ళు చంపుకొని తినేంత లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఎక్కడి నుంచి మొదలైంది ఇదంతా కూడాను, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నియమాల్ని పాటించకపోవడం మూలంగా ఇవన్నీ కూడా జరిగిందండి. సో ఎవరైతే కనుక ఏమాత్రం భగవద్ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, భగవద్గీత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళకి తెలుస్తుంది, మిగతా జంతువులు జీవులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి, స్వామి యొక్క సంతానమే ప్రతి ఒక్క జీవి కూడాను. కానీ ఏంటంటే కనుక వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి ప్రస్తుతం ఏదో పక్షి శరీరమో లేకపోతే దోమ శరీరమో చీమ శరీరమో వస్తుంది. వాటిని మనము అనవసరముగా చంపకూడదు. చంపితే కనుక ఏమవుతుంది, ఇదే విధంగా మన మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి స్వామి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వేద జ్ఞానంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటించాలి, శ్రద్ధగా పాటించాలి అది కూడా. సో ఎవరైతే కనుక ఈ విధంగా స్థిర నమ్మకంతో పాటిస్తూ ఉంటారో ఏమవుతుందంట, అటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి మనం స్వామి చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా పాటించలేకపోవచ్చు, 100కి 100 పాళ్ళు చెయ్యలేకపోవచ్చు, పెర్ఫెక్ట్ గా చెయ్యలేకపోవచ్చు. అయినా సరే మనం స్థిర నమ్మకంతో మనకి ఎంతవరకు అయితే కనుక చేయగలుగుతామో మన యొక్క శక్త్యానుసారం చేస్తే కనుక తప్పకుండా మనము యొక్క కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు వెళ్తాము. మనము కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు వెళ్తాం అన్నమాట. సో అప్పుడు కూడా సో ఎప్పుడు ముందుకు వెళ్తాము అని అంటే కనుక ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఒకటి, స్వామి చెప్పినటువంటి యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనము ఎటువంటి అసూయ లేకుండా ఉండాలి. తర్వాత రెండోది, స్వామి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చాలా సిన్సియర్గా అన్నమాట క్రమశిక్షణతోటి పాటిస్తూ ఉండాలి. దాంట్లో మనకి విజయం కలిగినా అపజయం కలిగినా మనము అదేవిధంగా మనకి ఎటువంటి హోప్ లేదు, నిరాశ కలిగినా సరే మనము శ్రీకృష్ణుడు చెప్పారు కాబట్టి నేను చేస్తాను అని చెప్పి ఎవరైతే కనుక ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా వేగంగా ఈ యొక్క కృష్ణ భక్తి మార్గంలో ముందుకు వెళ్తారన్నమాట. సో ఏమిటండి ఇక్కడ ఈ 31వ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, సో మనము స్వామి చెప్పినటువంటి విషయాలు నమ్మకంతో మనం చెయ్యాలి. రెండవది, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల మనకి ఎటువంటి అసూయ కూడా ఉండకూడదు. సో అప్పుడే మనం ఏం చేయగలుగుతాము, ఈ యొక్క కర్మ బంధనాల నుంచి మనము బయటపడగలం. లేకపోతే కనుక మనం ఈ యొక్క కర్మ సైకిల్లో ఒక కర్మ చేస్తాం, మళ్ళీ ఇంకో దాంట్లో చిక్కుకుంటాం, ఒక దాన్ని అనుభవిస్తాం, మళ్ళీ కొత్త దాంట్లో చిక్కుకుంటాం. ఇది ఎప్పుడు నెవర్ ఎండింగ్ స్టోరీ అన్నమాట. ఇది ఎప్పుడు కూడా ఫినిష్ అవ్వదు యొక్క కర్మ బంధనాలను అనేటువంటిది. కానీ స్వామి చెప్పిన విధంగా మనకి ఏవైతే గనక మనకి 30వ శ్లోకంలో చెప్పారో మనకి ఇప్పుడే చెప్పుకున్నాం దాని గురించి. సో ఆ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో నమ్మకంతో, అదే విధంగా ఎటువంటి అసూయ లేకుండా చేస్తూ ఉంటారో వాళ్ళు కర్మబంధనాల నుంచి విముక్తులు అవుతారు. లేదండి మరి కొంతమంది మేము చెయ్యమండి, మాకు ఆ విధంగా ఇష్టం లేదు, మేము ఎందుకు చెయ్యాలి అని అంటే కనుక మేము చెయ్యమండి ఏమవుతుందో చూస్తాము అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి అని అంటే గనక
ఇప్పుడు మనకి గవర్నమెంట్ చెప్తుంది మీరు ఎంత అయితే కనుక మీరు ఏదైనా సంపాదిస్తే కనుక దానిలో ఒక ఏదో రూల్స్ ఉన్నాయి, కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు ఏం చేయాలి, ట్యాక్సులు పే చేయాలి, పన్నులు కట్టాలి. లేదు నా ఇష్టం వచ్చినట్లు నేను సంపాదించుకుంటాను, పన్నులు కట్టను నేను అంటే కనుక ఏం చేస్తారు, ఏదో ఒక రోజు చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారు, రైడ్ చేసి మొత్తం అంతా పట్టుకుని వెళ్ళిపోతారు. అంటే ఏంటి, మనం గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ని పాటించట్లేదు. పాటించకపోతే ఏం చేస్తారు, ఈ రోజు కాకపోతే కనుక రేపైనా సరే దానికి ఫలితాన్ని అనుభవించాలి. ఎలా అయితే కనుక చైనాలో వాళ్ళు అనుభవించారు కదండి, మొత్తం జిఎస్టీ యొక్క పిచ్చుకలను కూడా చంపేశారు. స్వామి చెప్పిన రూల్స్ పాటించలేదు, ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా పాటించట్లేదు, వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు అని అంటే కనుక వాళ్ళకి ఒక కమ్యూనిజం అంటేనే భగవంతుడు అనేటువంటి కాన్సెప్టే ఉండకుండా చేసేస్తారనమాట. సో ఇప్పటికీ కూడా యొక్క కరోనా ఇంతలా విజృంభించింది, 2-3 వేవులు అక్కడ వచ్చినాయి, ఇంత బాధపడ్డారు వాళ్ళు అంటే కనుక ఎందుకు వాళ్ళు అంటే కనుక ఏది పడితే దాన్ని తినేయటం మూలంగా. సో ఇక భగవన్ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పాటించాలి. ఎవరైతే కనుక పాటించకుండా ఉంటారో సో వాళ్ళు స్వామికి ఎదురు తిరిగిన వాళ్ళు అవడం మూలంగా వాళ్ళు ఆ యొక్క శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఇంకా ఏమవుతుందంటే అటువంటి వాళ్ళకి వాళ్ళ గురించి కానీ, నేను జీవాత్మను అనేటువంటి విషయాన్ని కానీ, ఆ యొక్క పరమాత్మ గురించి కానీ, ఆ యొక్క పరబ్రహ్మం గురించి కానీ, దివాది దేవుడి గురించి కానీ ఏ విషయాలు కూడా వాళ్ళకి తెలియవు. ఈవెన్ భగవద్గీత ఓపెన్ చేసి చదివినా సరే వాళ్ళకి అర్థం అవ్వదు. ఎవరైనా వచ్చి చెప్పినా సరే అర్థమవ్వదు, వింటారు వాళ్ళు కానీ వాళ్ళ బుర్రలోకి ఎక్కదు. ఎవరైతే కనుక స్వామి చెప్పినటువంటి యొక్క నియమాలు నిబంధనలు పాటించకుండా ఉంటే కనుక అటువంటి వాళ్ళకి ఏమైనా హోప్ ఉందండి అని అంటే కనుక వాళ్ళకి యొక్క పరిపూర్ణత సాధించడానికి ఎటువంటి వాళ్ళకి హోప్ లేదనమాట, ఆశ లేదు, ఎటువంటి హోప్ లేదనమాట. ఒకే ఒక హోప్ ఏంటంటే కనుక శుద్ధ భక్తులు వాళ్ళ పట్ల కరుణ చూపించడం అన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే కనుక వాళ్ళ యొక్క మెర్సీ ఇస్తారో వాళ్ళకి, అప్పుడు శుద్ధ భక్తులు చూపించినటువంటి కరుణ వల్ల అటువంటి వాళ్ళు ఉద్ధరించబడాలి తప్పితే కనుక వాళ్ళకి ఎటువంటి హోపు కూడా లేదు. ఏదో ఆర్థిక ప్రగతి వస్తోంది, మాకు ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తోంది, బాగా డబ్బులు సంపాదించేస్తున్నాము, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నాము, పెద్ద పెద్ద హైవేలు కట్టేస్తున్నాము, భయంకరమైన ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి, ఇంత అయిపోయింది అంత అయిపోయింది అని చెప్పి ఎంత డెవలప్మెంట్ వచ్చినా సరే అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్, సంతృప్తి. సంతోషము సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఎటువంటి లాభము లేదు. సో పర్టికులర్ గా ఎవరైతే కనుక ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఆయన యొక్క భాష్యాల్లో పుస్తకాల్లో ప్రతి చోట కూడా చెప్తారు, ఎవరైతే కనుక పాలకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని అలవరుచుకుంటే కనుక ప్రపంచం మొత్తము కూడా రామరాజ్యం అవుతుంది, లేకపోతే కనుక ఆ దేశంలో ప్రజలు నరక యాతనలో అనుభవిస్తారు. చూస్తూనే ఉన్నాం మనం, రకరకాల దేశాల పేర్లు చెప్పుకోకర్లేదు కానీ మనందరికీ కూడా తెలుసు చాలా దేశాల్లో అటువంటి యాతనలన్నీ కూడా అనుభవిస్తున్నారు. దీని అన్నిటికీ కూడా కారణం ఏంటి, భగవంతుడు స్వామి మనకిచ్చినటువంటి యొక్క నియమాల్ని పాటించకపోవటం మూలంగా. సో కాబట్టి ఈ యొక్క విషయాల్ని తెలుసుకుని మనము యొక్క 30వ శ్లోకంలో స్వామి ఏదైతే విషయం చెప్పారో ఇంకొకసారి చూసుకుందాం మనం. సో కాబట్టి అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానం కలవాడవై, ఏదైతే కనుక జ్ఞానం ఉందో దాన్ని మనము భగవద్గీత దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి నేర్చుకుంటూ, సో మన యొక్క కర్మలు డైలీ చేసేటువంటి మన యొక్క నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మనము ఎటువంటి ఫలితాలను కూడా ఆశించకుండా, వాటి పట్ల ఎటువంటి అటాచ్మెంట్ బంధాన్ని కూడా పెట్టుకోకుండా మన యొక్క కర్మలన్నింటినీ కూడా మనము స్వామికి అర్పించి, ఆ యొక్క కర్మలన్నీ కూడా ఎలా చేయాలి, మనం చాలా యాక్టివ్గా చేయాలి. స్వామికి అర్పించేస్తున్నాం కదా నాకెందుకు, అయితే అయింది లేతే లేదని కాకుండా వాటిని మనం ఎటువంటి రిలక్టెన్స్ కూడా లేకుండా, మాంద్యం లేకుండా మనం కనుక మన యొక్క కర్మలు చేస్తే కనుక అల్టిమేట్ గా మనకి ఏమవుతుంది, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం ఉన్నన్ని రోజులు కూడా చాలా ప్రశాంతంగా సంతృప్తితో ఉండగలము. అంతేకాకుండా చిట్ట చివరిగా మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు వెళ్ళడం ద్వారా అత్యున్నతమైనటువంటి పరిపూర్ణత్వాన్ని మనం సాధించగలుగుతాము. అత్యున్నతమైనటువంటి పరిపూర్ణము అంటే కనుక శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, బ్యాక్ టు గాడ్ హెడ్.
సో మనం అందరం కూడా అటువంటి యొక్క పద్ధతిని మనము పాటించడం మూలంగా వెళ్ళడం కుదురుతుంది. దీన్నే చాలా మంది ఈ సింపుల్ విషయాన్ని అన్నమాట మేనేజ్మెంట్ క్లాసుల్లో వాటిల్లో ఒక 4-5 రోజులు సెమినార్లు పెట్టి అలా చేయాలి ఇలా చేయాలి అందులో కృష్ణుని తీసేస్తారు. వాళ్ళు కృష్ణుని తీసేసి మిగతా విషయాలన్నీ కూడా చెప్తారన్నమాట. కొంతమంది సిన్సియర్ గా ఉండేటువంటి వాళ్ళు అయితే కనుక చెప్తారు, నేను భగవద్గీత దగ్గర నుంచి ఒక విషయాన్ని నేర్చుకున్నానని వాళ్ళు చెప్తారు. కొంతమంది అయితే కనుక చెప్పరు ఆ విషయాన్ని కూడా, అందులో కృష్ణుని తీసేసి సో మిగతావన్నీ కూడా చెప్తారు, అటాచ్మెంట్ ఉండకూడదు, అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి. సో కాబట్టి కృష్ణుని తీసేయకుండా మనము కృష్ణు యొక్క విషయాలన్నీ కూడా నేర్చుకుని కృష్ణుని కూడా మన యొక్క జీవితంలో ఉంచుకొని మన యొక్క హృదయంలో ఉంచుకుని యొక్క కర్మలు చేస్తే కనుక ఖచ్చితంగా మనము యొక్క పరిపూర్ణత్వాన్ని సాధిస్తామండి. ఇదండి మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి విషయము. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రకృతి నియమాల్ని వ్యతిరేకిస్తే భగవంతుడి యొక్క చెప్పిన మాటలను మనం ఎప్పుడైతే వ్యతిరేకిస్తామో అప్పుడు ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అనేది ఉదాహరణలతో చక్కగా వివరించారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ. దండవత్ హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రకృతి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కర్మ బంధం మీద ఎలా పనిచేస్తాయో చక్కగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పినట్టుగా ప్రభుజీ మనం అందరం కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఫస్ట్ ఆయన మీద విశ్వాసం కనుక కలిగి ఉండి శ్రద్ధను కనుక కలిగి ఉంటే కనుక అందరం కూడా ముందుకు వెళ్ళొచ్చు ప్రభుజీ. అది లేకనే మన అందరిలో కూడా జనాల్లో ఏదైనా సమస్యలు వస్తున్నాయి ప్రభుజీ. మీరు చెప్పినట్టుగా ఆయన మీద అసూయ ఉండకూడదు, కంప్లీట్ గా నమ్మకం ఉండి సరెండర్ అయిపోవాలి. మనం చేసేవన్నీ కూడా ఆయనకు సమర్పించుకుంటూ వెళ్తే కనుక ఆయన మనకి ఎటువంటి ఆర్థికమైన ఈ ప్రకృతి పరమైన సమస్యలు కానీ ఏవి రావు. ఇప్పుడు చైనా వాళ్ళు మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఎన్నెన్నో అసలుకి వాళ్ళు చేసే విధానం కానీ వాళ్ళదంతా కూడా అర్థమవుతుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా ప్రభుజీ మీరు చెప్పినట్లుగా. అసలు ఎంతో అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మీరు మనం కర్మలు జరగడానికి 5 కారణాలు చెప్పారు కదా ప్రభుజీ. అది అధిష్టానం అనేసి, అధిష్టానం అంటే మళ్ళీ చెప్పారు, ఒకసారి చెప్తారా ప్రభుజీ? సో అధిష్టానము అంటే గనక ఎక్కడైతే కనుక యొక్క కర్మ జరుగుతుందో అది అన్నమాట, ప్లేస్ ఆఫ్ యాక్షన్. సో మన యొక్క శరీరం కూడా అయి ఉండొచ్చు, ప్లేస్ జరిగే ప్లేస్ అన్నమాట. అది శరీరము మన యొక్క శరీరం అన్నమాట, జీవుడి యొక్క శరీరం అన్నమాట అధిష్టానం అంటే. సో రెండవది కర్త, తర్వాత జీవుడు, మూడవది కారణం. ఏవైతే కనుక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పనిముట్లు అన్నమాట, ఒక కర్మ చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. చేష్ట అంటే గనక మనం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. ఆ యొక్క ప్రయత్నం ఎలాగా మన యొక్క లైఫ్ ఎయిర్స్ అన్నమాట, వాటి ద్వారా చేసేటువంటి ఒక పనులు. అల్టిమేట్ గా దైవం అంటే కనుక సూపర్ సోల్, పరమాత్మ. ఆయన యొక్క శాంక్షన్ లేనిదే చిన్న చీమైనా సరే కదలదు, కదలలేదు. ఓకే ప్రభుజీ. ఈ 5 ఇక మనం కర్మలు చేయడానికి 5 కూడా కారకాలు అవుతాయి ఖచ్చితంగా. 5 కారణాలు ఉంటాయి, ఇందులో ఏది లోపించినా సరే చేయలేం మనం, అది చేయలేము. ఎస్, థ్యాంక్ యూ ప్రభుజీ. కొత్తగా తెలుసుకున్నాం, మంచి విషయం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మనకి పరిపాలించే ప్రభువు భక్తుడై ఉంటే గనక చాలా మార్పు వస్తుంది ప్రభుజీ. పరిపాలనలో అందరు భక్తులు చాలా మంది అవడానికి ఛాన్స్ ఉంది ప్రభుజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే ప్రభుజీ, నరేంద్ర మోడీ గారు చేసే పనుల వల్ల చాలా మందిలో అసలు ఈ రామ మందిరం కట్టడానికి ఎంత జోష్గా ముందుకొచ్చి అందరూ వాళ్ళ భక్తిని బయటకి ఎక్స్పోజ్ చేస్తున్నారు ప్రభుజీ. అసలు చాలా అది కన్ఫర్మ్ గా ప్రభువు అనే వాళ్ళకి భక్తి అనేది ఉంటే చాలా తేడా వస్తుంది ప్రభుజీ. అవును మాత, శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ప్రపంచంలో ఉండేటువంటి పాలకులు అందరూ కూడా యొక్క కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకుంటే గనక ప్రపంచం మొత్తం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మళ్ళీ చాలా సార్లు చెప్తారన్నమాట ప్రభుపాద్ గారి భాష్యాల్లో అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.